తుఫాన్పై అలర్ట్గా వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం. ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటోంది. ప్రాణ నష్టం జరగకుండా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రస్తుతం మనతో హోంమంత్రి అనిత ఉన్నారు. మేడం, అంటే ఏ జిల్లాల్లో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతుంది? మనకి మ్యాక్సిమం కోస్టల్ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందండి. కోస్టల్ ఏరియాలోని 10 జిల్లాల్లోని కూడా ఇంచుమించుగా ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. దయచేసి అక్కడ ఉన్న అధికారులు, కలెక్టర్ అందరికీ ఇప్పటికే అలర్ట్నెస్తోని, ప్రిపేర్డ్నెస్తోని ఉన్నారు. మ్యాక్సిమం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ చూసుకుంటుంది. సహాయక చర్యలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేసి సహాయక చర్యల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. దయచేసి ప్రజలు కూడా ఎటువంటి ప్యానిక్ అవ్వకుండా గవర్నమెంట్కి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. కొత్తగా మెసేజ్ సిస్టమ్ ఒకటి తీసుకొస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగబోతుంది, అంటే విపత్తు ఏ విధంగా రాబోతుంది, వర్షం ఎక్కడ పడుతుంది, ఆయా గ్రామాల్లో ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. ఒక సరికొత్త టెక్నాలజీ తీసుకొస్తూ ఉన్నారు. ఫస్ట్ అంటే సరికొత్త టెక్నాలజీతో పాటు ఈరోజు వాసర్ ల్యాబ్స్ వాళ్ళు కానీ, అవేర్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని ముందుగానే మీరు చెప్పినట్టుగా ప్రజలకి పలానా చోట పలానా ఇంత గాలితోని తుఫాన్ రాబోతుందని, ఇంత వర్షం పడుతుందని ముందుగానే మేము చెప్తున్నాం. బట్టి ఆటోమేటిక్ వాళ్ళు కూడా అలర్ట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా నిత్యావసర వస్తువులు అలాంటివి ఏదైనా ఉంటే కనుక ముందే ప్రిజర్వ్ చేసుకోవటం, సహాయక చర్యల్లోని మ్యాక్సిమం రిలీఫ్ క్యాంప్స్లోని ముందైనా మేము పెడతాం. ఈవెందో ఎంతవరకు అంటే పెట్రోల్, డీజిల్ని కూడా ఇబ్బంది లేకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారు. అంత చిన్న చిన్న ఇష్యూస్ని కూడా మేము మానిటర్ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రజలు సహకరించండి. చాలా చేపల వేట ఇప్పటికే నిషేధించారు. మత్స్యకారులకు సంబంధించి ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి? లోపల ఎవరు లేరండి. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఈవినింగ్కి మొత్తం అందరూ చేరుకుంటారు. ఒక 40 మెంబర్స్ ఒరిస్సా తీరానికి అయితే చేరుకుంటున్నారు. మిగతా కృష్ణా దగ్గర మచిలీపట్నం తీరానికి అరౌండ్ 14 మెంబర్స్ ఈరోజు ఈవినింగ్కి చేరుకుంటారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి ఎన్ని బృందాల నుంచి? ఆల్రెడీ అవి ఎన్డీఆర్ఎఫ్ ఒక 13 అండ్ ఎస్డీఆర్ఎఫ్ ఒక 13. వీటితో పాటు మిగతా స్టేట్స్ నుంచి కూడా కొన్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని రప్పించుకుంటారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది, ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలాంటి వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? నేను మళ్ళీ చెప్తున్నానండి, సోషల్ మీడియా వేదికగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది, కొంతమంది మంచికి పనిచేస్తున్నారు, కొంతమంది ఏదో వెనకాతలు సొంత ఎజెండాలతో పనిచేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటి వాళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ముందు విజ్ఞప్తి చేస్తున్నా, తర్వాత హెచ్చరిస్తున్నా. ముందు విజ్ఞప్తి ఏంటంటే, మీరు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ప్రజలకి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన ప్లాట్ఫామ్ అది, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది కాకుండా ప్యానిక్ కనుక మీరు చేయడానికి ప్రయత్నం చేసినా, ప్యానిక్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి ఫేక్ న్యూస్లు కనుక మీరు స్ప్రెడ్ చేసినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. దానికి కూడా సిద్ధపడాలని మాత్రం హెచ్చరిస్తున్నాను. ఒకసారి హోంమంత్రి కూడా చాలా సీరియస్గా ఈసారి చెప్తూ ఉన్నారు. ఫేక్ న్యూస్లు అనేది స్ప్రెడ్ చేస్తే మాత్రం కఠినమైనటువంటి యాక్షన్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు, మనం కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ అనేది ఉండబోతుంది. ఎక్కడ వర్షం పడబోతుంది, ఏ జిల్లాల్లో అత్యధికంగా ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. ప్రస్తుతం కూడా ఇక్కడ మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు కూడా అలర్ట్ చేస్తున్నారు. పరిస్థితి ఏ విధంగా ఉన్నది ప్రస్తుతం మనం చూడొచ్చు. అతి భారీ వర్షాలు వచ్చే రెడ్ ఇక్కడ సంబంధించి 3 సింబాలిక్లు ఇచ్చారు. ఇక్కడ ఈ సంబంధించి కూడా ఏదైతే రెడ్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ వర్షాల ఎఫెక్ట్ బాగా తీవ్రంగా ఉందని చెప్పి 28వ తేదీన, అంటే ఇందాక హోంమంత్రితో పాటు అటు ఎండీ కూడా ఒకటే చెప్తున్నారు, 28వ తేదీన తీవ్ర తుఫాన్ ఉంటుంది కాబట్టి అటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో చూడొచ్చు. ఒకసారి అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సంబంధించి కోనసీమ, ఈ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, ఈ గుంటూరుకు సంబంధించి ఈ జిల్లాల్లో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, నంద్యాలకు సంబంధించి కూడా వర్షాలు పడతాయని చూస్తుంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. అటు రైతులకు ఏవైతే గైడ్లైన్స్ చేయాలో ఇవన్నీ కూడా చేశారు. ముందస్తు శిక్షణా శిబిరాలు కూడా అక్కడ అయితే కొంత శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాల్లోకి వెళ్ళే విధంగా అప్పటికప్పుడు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు చూడొచ్చు, విజువల్స్లో కూడా ఏదైతే సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు కూడా తుఫాను సంబంధించిన జాగ్రత్తలు, వాయు సంబంధాలు ఏవే జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇలా ప్రతిదీ కూడా వివరిస్తున్నారు. అధికారులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే గైడ్లైన్స్ సంబంధించి అధికారులు చెప్పిన మాట వాస్తవమే నమ్మాలి, మిగిలినవి ఏవి కూడా ఫేక్ ప్రచారాలు నమ్మొద్దంటూ కూడా చెప్తున్నారు. అటువంటి వాటి మీద అయితే కఠిన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దించారు. ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దు అని నిషేధ ఆజ్ఞలు కూడా అమలు చేసి లోపల ఉన్నటువంటి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఎక్కడైతే వర్షాలు పడతాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మెసేజ్ అలర్ట్ ఇచ్చే విధంగా కూడా టెక్నాలజీని ఈసారి ఉపయోగించబోతాం. తుఫాను సంబంధించి కూడా ఎదుర్కొనేలాగా అన్ని చర్యలు కూడా అటు ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. శ్రీనివాస్, నరసింహ, బిగ్ టీవీ, అమరావతి.